హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మే 7, 8 తేదీల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతుందని, దాని ప్రభావంతోనే మే 7, 8 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా ఎండలు తీవ్రంగా కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 7, 8 తేదీల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు, ప్రజలు భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు చాలా చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయని మధ్య కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కావలి, ప్రకాశం జిల్లా, మార్కాపురం, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు మే 7, 8 తేదీలో భారీగా నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఇంకా భారీగా కొనసాగుతుందని రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అరకు, పాడేరు, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు మే 7, 8 తేదీలో నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలైన తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు మే 7, 8 తేదీల్లో నమోదే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు, భారీగా పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈరోజు రేపు
కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ పిడుగులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, పిడుగులు పడే సమయంలో అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలో మాత్రం ఈరోజు రేపు అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో ఈరోజు రేపు చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని, తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.